హరి ఓం. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింపమా విజయుంజేరెడు వన్నెలాడు మా విజయుంజేరెడు వన్నెలాడు మదినావేశించునల్లప్పుడు హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పధునకిచ్చువెట్క అని నా శస్త్రాహతిం చాలనొచ్చియు పోరునరించు మహానుభావు మదిలో చింతించునశ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయవులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పడముజార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖ వృష్టి జరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక యదేవుడు సర్వకాలము మహాలీలన్నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై వపుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన ముని వంజుని పాదభక్తి మునయున్నాకు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తిచక్షవః కారుణికా సుహృదః సర్వదేహినాం అజాతశత్రువః శాంతాః సాధవః సాధుభూషణాః అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ సాధువులు అనేటువంటి ఒక మానవులలో సాధువులు అనేటువంటి ఒక తెగవాళ్ళు ఉంటారు, ఒక స్థితి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి సాధారణంగా సహనగుణం ఉంటుందమ్మా. సకల ప్రాణుల్లోనూ కూడా వాళ్ళు కారుణిక దయ కలిగి ఉంటారు. తర్వాత ఉపకారం చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. తర్వాత వాళ్ళు శాంతమే స్వభావముగా కలిగినటువంటి వారై ఉంటారు అని. ఇందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సహన గుణము, సకల ప్రాణులయందు దయ, ఉపకారం చేసేటువంటి తత్వము, శత్రుభావము లేనటువంటిది శాంతము, ఇవన్నీ కూడా గుణములు, ఇవి ధర్మములు. వీటిల్ని ఎవరైతే వాళ్ళు ఆచరిస్తారో, ఎవరైతే వాళ్ళు ఈ ఐదిటిని కూడా తమ స్వభావం కింద తీసుకుంటారో, ఆ తీసుకున్నటువంటి మనిషిని సాధువు అంటారు. మామూలుగా సాధువులు అంటే కుంభమేళాకి సాధువులు వస్తున్నారు అది ఇది అంటూ ఉంటాం. సాధువులు అంటే మనకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ సాధు అనేటువంటి శబ్దంలో ఇంకా అర్థం ఏంటి చెప్పారు అంటే, సాధు శబ్దం ఒప్పిదమైన వానికి సజ్జనునికి పేరు. సాధు శబ్దం అంటే సాధు, ఒప్పిదము అంటే ఏమిటి? ఎస్, ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్, ఇది ఒప్పించగలిగేటట్టే ఉన్నది
అనేటువంటి దానికి సాధు అంటే దాని అర్థం అది అన్నమాట. ఇది ఒప్పుకోవచ్చు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఒప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదో పువ్వులు తెల్లగా ఉండును, లేకపోతే రకరకాల రంగుల్లో ఉండను, అవి ఒప్పిదం, అది ఒప్పుకోవచ్చు. అలాగన్నమాట. అంటే ఏమిటి, ఆ సాధు శబ్దంలో అందరూ కూడా కన్విన్స్ అవ్వగలిగినటువంటి స్థితి దాంట్లో ఉంటుంది. అది తర్వాత అలా వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ఒప్పుదలకు వీలుగా ఉంటే అటువంటి సజ్జనుడికి సాధువు అని పేరు. అది ఆ మనిషికి ఉంటే, అది ఆడైనా సరే మగైనా సరే, ప్రాణి ఎవరైనా సరే దాన్ని సాధువు అంటారు. తరువాత సాధ్నోతీతి సాధువు అని ఇంకో డెఫినేషన్ ఉంది. అంటే ఏమిటన్నమాట, సాధించేటువంటి వాడిని సాధువు అంటారు. ఉదాహరణకి ఏదో పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో పరీక్ష పాస్ అవుతాడు, నేను సాధిస్తాను దీన్ని అంటాడు, సాధిస్తాడు. వాడు సాధువా అంటే ఊరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు కాబట్టి వాడు సాధువు అని మామూలుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ సాధించేది ఏమిటి అంటే సాధ్నోతీతి సాధువు అంటే, సాధించడం అంటే ఏమిటంటే పరమాత్మను సాధించడం. భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, వైరాగ్యం ద్వారా పరమాత్మ అనేటువంటి ఆ నేను అనేటువంటి తత్వాన్ని సాధించే, ఎప్పుడైతే దానిని సాధిస్తాడో అటువంటి లక్షణము కలిగినటువంటి సాధకుడికి సాధువు అని పేరు. తరువాత సాధ్నోతి శుభమితి సాధు అంటే ఏమిటి, సాధ్నోతి శుభము ఇది అంటే శుభాన్ని సాధించేటువంటిది. అంటే ఏమిటన్నమాట, కొన్ని పనులు చేయడం వల్ల మనకి శుభములు కలుగుతాయి. అవి ఏమిటి అనేటువంటిది ఇందాక చెప్పాం కదా, తితక్షవః కారుణికాః సర్వదేహినాం సుహృదః అజాతశత్రవః శాంతః, ఇవి ఉన్నాయే, ఇవి కానీ మనం సాధిస్తే అప్పుడు మనకి శుభము కలుగుతాయి. అంటే శుభాన్ని కలిగించేటువంటి వాటిని సాధించేటువంటి వాడిని సాధువు అంటారు. కాబట్టి తర్వాత సాధ్నోతి పరకార్యం సాధువు అంటే ఏమిటన్నమాట, పరుల యొక్క కార్యాన్ని సాధించేటువంటి వాడు. అంటే సాధారణంగా 10 మందికి ఉపకారం చేసేటువంటి వాళ్ళు, పనులు చేసి పెట్టేటువంటి వాళ్ళని సాధువులు అంటారు. అంటే ఏమిటి, వాళ్ళకి శాంతమైనటువంటి గుణం ఉంది, సహనమైనటువంటి గుణం ఉంది, పరులకు ఉపకారం చేసేటువంటి గుణం ఉంది కాబట్టి అటువంటి వాడిని సాధువు అంటారు. కాబట్టి ఇటువంటి ఈ లక్షణాలే సాధువులకి అలంకారాలు, సాధుభూషణాః, ఇవి వాళ్ళకి అలంకారాలు అని చెప్పిన తరువాత, అంటే సకల భూతాలకి ఉపకారం చేసినంత మాత్రంలో వీడు పరమాత్మ వచ్చేసాడా అండి? ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారనుకోండి, లేకపోతే పరమహంస ఉన్నారనుకోండి, లేకపోతే ఏమిటో ఏమిటో ఉపకారం చేసేసారు, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా, ఏదో స్పెషల్ పూజలు పెట్టేసేసి అందరినీ ఆశీర్వాదాలు చేసేసారా, ఏం చేశారు అంటే దాని అర్థం అది కాదు. సాధ్నోతి ఇది సాధు, సాధించినటువంటి వాళ్ళు అంటే పరమాత్మ తత్వాన్ని సాధించి ఆ పరమాత్మతత్వాన్ని మనసులో పెట్టుకుని ఆ పరమాత్మ యొక్క ఆ వెలుగుని అందరికీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళు ఉండడం వల్లే ఆ వెలుగు అందరిలోకి వచ్చి అందరి మనసుల్లో కూడా ఆనందం కలిగించేటువంటి విధంగా ఉండేటువంటి వాడిని సాధువులు అంటారు. తరువాత ఇంకా ఏమిటి అంటే, ఈ సాధువులు ఏం చేస్తారంటే మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి, ఎప్పుడైతే మనసు శాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే సహనంగా ఉంటుందో, ఎప్పుడైతే ఈ ఆసక్తులు లేకుండా ఉంటుందో, అటువంటి ఎవరైతే అటువంటి వాళ్ళు మయి నాయందు అనన్యేన ఇంకా ఇతరము ఏమీ లేకుండా భావేన ఇంకా ఇతరమైనటువంటి భావాలు ఏమీ లేకుండా దృఢాం భక్తిని కుర్వంతి, దృఢమైనటువంటి భక్తిని. అంటే ఏమిటి, పరమాత్మయే సత్యం, మిగతాదంతా సత్యం, సర్వంలోనూ పరమాత్మ యొక్క తేజమే ఉంది, పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశం ఉండడం వల్లే ఇన్ని జీవులు ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఓ సింహం వచ్చి లేడీని కొట్టేసింది అనుకోండి, లేకపోతే ఇంకోటి వచ్చి మీద పడి గీరేసింది అనుకోండి, విషమైనటువంటి పాము వచ్చి కరిచేస్తోంది అనుకోండి, ఇది అగ్నిహోత్రం వెలిగిపోయి మంటలు పెట్టేస్తోంది అనుకోండి, ఏదైనా సరే పరమాత్మ యొక్క తేజం వల్ల ఇవి జరుగుతున్నాయి అని చెప్పి మంచైనా చెడైనా
దుర్మార్గమైన సన్మార్గమైన అన్నిటినీ కూడా ఆ పరమాత్మ యొక్క వెలుగులోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ పరమాత్మలోనే ఉండి ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి అని చెప్పి సహన గుణంతో వాటిని అలాగ చూస్తూ తెర మీద బొమ్మల్ని చూస్తున్నట్టుగా మనం ఏ విధమైనటువంటి అనన్యభావేన ఇంకా ఏ విధమైనటువంటి భావాలు లేకుండా అలా చూస్తూ ఉండడం అనేటువంటి దాన్ని భక్తి అంటారు. అటువంటి దృఢాం భక్తిని కుర్వంతి, అలాగుంటారు వాళ్ళు. తరువాత ఇంకా ఏం చేస్తారు? మత్కృతే త్యక్త కర్మాణ, నా గురించి మొత్తం కర్మలన్నీ వదిలేస్తారు వాళ్ళు. కర్మలు వదిలేయడం అంటే ఏమిటి అంటే మనిషి కర్మ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. క్షణమపి దుర్లభం, ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకు కారణం అంటే శరీరంలో ఉండేటువంటి లక్షణమే అది. కాబట్టి ఇప్పుడు త్యక్త కర్మాణ, మొత్తం ఆ కర్మలన్నీ వదిలేయాలి. దేని ద్వారా వదిలేయాలి అంటే మనసు ద్వారా వదిలేయాలి. మనసులో పరమాత్మ యొక్క స్థితి ఉన్నప్పుడే మనం అన్ని కర్మల్ని వదిలేస్తాము. పరమాత్మ లేకపోతే, పరమాత్మ యొక్క భావం లేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం రకరకాలైనటువంటి కర్మల్లో పడిపోయి ఆ మనుషుల కోసం ఈ మనుషుల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేసి వాళ్ళ మెప్పుదళ్ళు, వాళ్ళు పొగడ్తలు, వాళ్ళతో ఫోటోలు, ఇటువంటి వాటిల్లో ఉండి కర్మలు చేసేస్తూ సంతృప్తి చెందుతూ ఉంటారు. కానీ భగవంతుడు కావాలి అనుకునేటువంటి వాడి జోలికి వీళ్ళు ఎవరు రారు. ఈ కర్మలు వాళ్ళని ఏమీ చెయ్యవు. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే వీడు త్యక్త స్వజన బాంధవాహ, త్యక్త వదిలేయడం, త్యక్త అంటే వదిలేయడం, స్వజన తన వాళ్ళని, బాంధవాహ బంధువుల్ని కూడా వీళ్ళు వదిలేస్తారు. వదిలేస్తారంటే వాళ్ళని వదిలేసేసి ఎక్కడికో పారిపోయారని కాదు. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం నిత్యము ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క జనులు అనుకుంటామే, మన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు, లేకపోతే మన బంధువులు, వీళ్ళు మనని ఏమీ చెయ్యలేరు, వాళ్ళు మన జోలికి రారు. మనం వాళ్లతో ఏ విధమైనటువంటి లావాదేవీలు పెట్టుకోకుండా ఉంటాము. మనం ప్రశాంతంగా శాంతంగా హాయిగా కూర్చున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి స్థితి ఉండకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సాధువులు అనేటువంటి వాళ్ళు ఈ బంధువుల్ని, స్వజనుల్ని వీళ్ళు వదిలేస్తారు. కానీ మనం ఏమిటంటే దేవుడి పేరు చెప్పి అందరితోనూ బంధాలు ఏర్పరచుకొని, అందరితోనూ పాశాలు ఏర్పరచుకొని, వాళ్ళ కోసం ఇది చేసి, వీళ్ళ కోసం ఇంకోటి చేసి, వాళ్ళ మెప్పుదల కోసం మరొకటి చేసి, ఇలాగ అందరితోనూ పనికిరానటువంటి బంధం ఏర్పరిచేసేసుకుంటూ ఆనందాన్ని పొంది భగవంతుడిని వదిలేసేటువంటి విధంగా ఉండదు. కాబట్టి త్యక్త బాంధవాహ, బంధాన్ని కలిగించేటువంటి వాడు బంధువు. కాబట్టి ఆ బంధాలను కలిగించేటువంటి స్వజన బాంధవాహ వదిలేస్తారయ్యా అని చెప్పిన తర్వాత బాగానే ఉంది స్వామి, ఇలా స్వజనాన్ని వదిలేసాం, కర్మలను వదిలేసాం, శాంతంగా ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయా అంటే అంతటితో అయిపోలేదయ్యా విదురా. కపిలుడు దేవహూతికి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇవి ఏమీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళి భగవంతుడు నిన్ను కలిపేసేసి వైకుంఠంలోకి నిన్ను తీసుకుపోవడం. ఇంకా అసలు చెయ్యాల్సినటువంటిది ఏమిటి అంటే మదాశ్రయా కథా మృష్టా శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపానయితాన్ మద్గతచేతసః. మత్ ఆశ్రయా నేను విషయముగా గల మృష్టా పవిత్రములైనటువంటి కథలను శృణ్వంతి అంటే నా యొక్క కథలను, చాలా పవిత్రమైనటువంటి నా కథలను మాత్రమే శృణ్వంతి వింటూ ఉండాలి. ప్రతి కథలోనూ కూడా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆ కథలో ఉండేటువంటి భావం ఏమిటి అని చెప్పిన దాంట్లో పనికిరానటువంటి మనుషులు, పనికిరానటువంటి భావాలు, పనికిరానటువంటి సమస్యల గురించి చెప్పేటువంటి కథలు కాదు నువ్వు వినవలసింది. మత ఆశ్రయా, ఏ కథ చెప్పినా ఆ కథలో నేనే ఉండాలి. నన్ను ఆశ్రయించుకున్నటువంటి ఆ కథలు మృష్టాహ, అది పవిత్రంగా ఉంటాయి. ఆ కథలు నా గురించి చెప్పినటువంటి కథలు చాలా పవిత్రంగా ఉంటాయి.
కథాః శృణ్వంతి, ఎవరైతే వింటారో, మృష్టాః కథాః శృణ్వంతి, పవిత్రమైనటువంటి కథలు ఏమిటి అంటే ఆ కథలలో నేను ఉండాలి. అంటే రాముడి కథ కానీ, కృష్ణుడి కథ కానీ, వామనుడి కథ కానీ, గజేంద్రుడి కథ కానీ, శ్రీహరి కథ కానీ, ఏదైనా సరే అన్నిట్లోనూ కూడా ఆ కథ అంతా, ఆ కథలో ఉండేటువంటి ప్లాను, ఆ ప్రణాళిక అంతా నన్ను ఆశ్రయించుకునే ఉండాలి. నాకు సంబంధించినటువంటి విషయాలే ఆ సన్నివేశాలలో, ఆ సీన్స్లో అవన్నీ కూడా నన్ను ఆశ్రయించుకునేటువంటి కథలను ఎవరైతే వింటారో బాగానే ఉంది. మరియు కథయంతి చెప్పెదరో, ఆ కథలు నేను వింటాను రెడీగా ఉన్నానండి, చెప్పేవారు ఎవరు లేరండి అన్నాం అనుకోండి. చెప్పేవాళ్ళు ఉన్నారండి, అయినా మా గుళ్ళో మేమేమో భాగవతం పెట్టించమండి, మాకు భాగవతం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మాకు తోచిన కబుర్లు ఏవో మేము చెప్పుకుంటామండి అనేటువంటి వాళ్ళు కథలు వినరు, చెప్పేటువంటి వాళ్ళని దగ్గరికి జారనివ్వరు. సరే, ఇవి మామూలుగా మనం ఎక్కడ చూసినా సమాజంలో జరుగుతూ ఉండేటువంటి విశేషాలే. అందువల్ల ఏమిటి, కథయంతి అంటే వినడమే కాకుండా ఈ చెప్పేటువంటి వాడు కూడా వింటాడు కథలు. భగవంతుడి యొక్క సంబంధించినటువంటి కథలు వినాలి. చెప్పేటువంటి వాడు ఎంత పండితుడవని, ఎంత వ్యాఖ్యానాలు చేసేటువంటి వాడవని, ఎంత ఇదైనా సరే ఆ కథలు ఎవరు చెప్పినా వింటూ ఉంటే అందులో నుంచి తెలియనటువంటి గుహ్యమైనటువంటి ఎన్నో రహస్యాలు వాడికి తెలుస్తూ ఉంటాయి, ఎంత గొప్ప పండితుడికైనా. అందువల్ల కథయంతి చెప్పెదరో. తరువాత మత్ గత చేతసః, అలాగ వినడం వల్ల, చెప్పడం వల్ల ఈ చెప్పేటువంటి వాళ్ళకి, వినేటువంటి వాళ్ళకి కూడా మత్ గత చేతసః, నా యందు వాళ్ళ మనసు లగ్నం అయిపోతుంది. మామూలు కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు, మామూలు చూపులు చూసుకునేటువంటి వాళ్ళ మీదే మన మనసు లగ్నం అవుతుంది. వాళ్ళు వచ్చారా లేదా, ఇంకా రాలేదు ఏమిటి, అయ్యో వీళ్ళ కోసమే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం, ఇంకా రాలేదు, ఈయన రాకపోతే చాలా డల్గా ఉంది, ఆయన వచ్చేటప్పుడు హుషారుగా ఉంది, ఇటువంటివి కాదు, ఆ మనుషుల గురించి కాదు. నా చేత మత్ గత చేతసః, నా యందు లగ్నమైపోయినటువంటి మనసు ఉంటుంది. అంటే ఈ మనసు వెళ్ళి నాకు లగ్నమైపోతుంది, నన్ను పట్టేసుకుంటుంది, నా యొక్క దానితో బంధం ఏర్పరచుకుంటుంది. అటువంటి యతాన్ వివిధాః తాపాః నతపంతి, అటువంటి వాడిని ఎవరైతే నా కథలనే చెప్తూ ఉంటారో, ఎవరైతే నా కథలను వింటూ ఉంటారో, చెప్పేటువంటి వాడు వినాలి, వినేటువంటి వాడు కూడా ఆ కథలు తనలో తాను చెప్పుకోవాలి. లేకపోతే ఆ కథల్లో ఉండేటువంటి విశేషాలని చెప్పుకుంటూ, ఇవాళ ఇది చాలా బాగా ఉంది, ఈ కథలో ఇలా ఉంది, విష్ణువు అంటే ఇదిట, కృష్ణుడు అంటే ఇదిట, ఇదిట అని చెప్పేసేసి విన్నటువంటి వాళ్ళు పండితులు కాకపోయినా వాళ్ళు విన్నటువంటి దాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళ మనసులు మత్ గత చేతసః, మత్ నా యందు గత వచ్చేస్తుంది, చేతసః వాళ్ళ మనసు వచ్చేస్తుంది. బాగానే ఉంది స్వామి, ఇలా వాళ్ళ మనసు భగవంతుడి మీద లగ్నం అయిపోతుందన్నావు, బాగానే ఉంది. దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటంటే, చాలా గొప్పదైన ప్రయోజనం ఒకటి ఉంది అమ్మా. అదేమిటంటే, ఏతాన్ ఇలాగా చెప్పేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళ యొక్క వివిధాః రకరకాలైనటువంటి తాపాః దుఃఖాలను నతపంతి పీడించవు, వాళ్ళని ఏమీ పీడించవు ఆ దుఃఖాలు. ఆ దుఃఖం వచ్చినట్టు దగ్గరగా వస్తుంది కానీ, అయ్యా నువ్వు నీ మనసు నిండా భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఏదో భాగవతం పద్యాలు అంటున్నావు, శ్లోకాలు అంటున్నావు, ఏదో వ్యాఖ్యానాలు అంటున్నావు, లేకపోతే ఏదో ఇది నువ్వు వింటున్నావు, కాబట్టి నిన్ను నేనేం చెయ్యను, కానీ ప్రారబ్ధ కర్మ ప్రకారం నిన్ను ఏదో కొంచెం ఏడిపించాలి కాబట్టి వస్తాను అని ఆ ప్రారబ్ధ కర్మవశాత్ రావాల్సినటువంటి తాపం, ఆ దుఃఖం వచ్చినా అది నతపంతి పీడించదు. దుఃఖం వస్తుంది, ఏదో అనారోగ్యం వస్తుంది, అది పీడించదు. ఈ కథలు విననటువంటి వాళ్ళకి, వద్దన్నటువంటి వాళ్ళని పీడిస్తుంది. దుఃఖం వస్తుంది, పీడిస్తుంది. ఈ వినేటువంటి వాళ్ళకి దుఃఖం వస్తుంది, పీడించదు. అంటే దుఃఖం కలగడం కాదు, దుఃఖము కలుగుట ప్లస్ అది పీడించుట, రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏమన్నా సంతోషం అండి అన్నాం, ఉదాహరణకి ఏదైనా సంతోషం, ఏదో మంచి
వస్తువు మీకు ఏదైనా వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు సంతోషం మిమ్మల్ని గెంతించదు. సంతోషం వచ్చింది, ఏదో ఒక అమౌంట్ వచ్చింది, లేకపోతే ఏదో ఒక పద్ధతి మీకు వచ్చింది, వస్తే దాంతో పిచ్చెక్కిపోయి వెర్రెక్కిపోయి, చూసారా మామూలుగా మనుషులను చూస్తే వెర్రెక్కిపోతూ వాళ్ళ చుట్టూ తిరిగేస్తూ ఉంటామే, అలాగా పిచ్చెక్కిపోదు. అదేవిధంగా దుఃఖం వచ్చినా సరే, అంటే తాపములు వచ్చినా అవి నా తపంతి పీడించవమ్మా. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనకి ఏదైనా అనారోగ్యం, ఏదో రంపు వచ్చిందో, జ్వరం వచ్చిందో, ఏదో సంథింగ్ హ్యాపెండ్ వచ్చినప్పుడు అది ఆ వచ్చినటువంటి ఆ అనారోగ్యం కానీ, ఆ దుఃఖం కానీ, లేకపోతే ఆ సమస్య కానీ వస్తే వీడికి ఎందుకు అంటే భగవంతుడి కథ విన్నాడు కాబట్టి, వీడి మనసు శాంతంగా ఉంటుంది కాబట్టి, సహనంగా ఉంటుంది కాబట్టి, అటువంటి స్థితి నేను ఆ స్వరూపుణ్ణి కాబట్టి, నేను శాంత స్వరూపుణ్ణి కాబట్టి, నేను సౌందర్యమైనటువంటి వాడిని కాబట్టి, నేను సహనం కలిగినటువంటి వాడిని కాబట్టి నా కథలు విన్నారుగా. ఆ వినడం వల్ల వాటిలి యొక్క స్థితి మీ మనసుల్లో మతి గతచేత సాహా కదా. అందువల్ల తాపాలు వచ్చినా నా తపంతి పీడించవు. అందువల్ల చెప్తారండి భాగవతం వినాలి, రామాయణం వినాలి అని చెప్పడానికి. సరే, ఇదైన తర్వాత ఆయన ఇంకా ఇలా చెప్పాడు, అయ్యా విదురా అంటూ, త్యాయేతే సాధవ సాధ్వి సర్వసంగ వివర్జితా సంగస్త్వేషతే ప్రాజ్య సంగదోషహరాహితే. సంఘం అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో 2-3 సార్లు వచ్చింది, జాగ్రత్తగా గమనిస్తే. సాధ్వి, ఓ పతివ్రత, అంటే కర్దమ ప్రజాపతిని నీవు నిరంతరము సేవించి ఆ పతి యొక్క ఆ ప్రభావం అంతా కూడా నీకు వచ్చింది కాబట్టి నువ్వు సాధ్వి, పతియే వ్రతముగా కలిగినటువంటి దానివి. అటువంటి సాధ్వి ఏమిటంటే, ఇలాగా ఈ సంసారాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టినటువంటి ఇటువంటి వాళ్ళు ఉన్నారే, ఇలాగ ఉన్నటువంటి వాడిని సాధువులు అంటారు. వాళ్ళు ఈ సంసారాసక్తి అనేటువంటి దోషమును వాళ్ళు దగ్గరికి రానివ్వరు. అటువంటి వారితో నువ్వు సంఘాన్ని కోరుకోవాలి. నీవు ఎవరితో లింకు పెట్టుకోవాలి, ఎవరు కావాలని కోరుకోవాలి, ఎవరి కోసం నువ్వు సర్వీస్ చేయాలి, ఎవరి మాటలు నువ్వు వినాలి అనుకుంటావో వాళ్ళు ఎవరు అంటే, ఏతే సాధవ సాధ్వి, వాళ్ళు ఎవరంటే సర్వసంగ వివర్జితా. సర్వమైనటువంటి సంగములు అంటే అంటించుకోవడాలు, సంగత్వము కలిగి ఉండుట. ఉదాహరణకి మనకి సంగత్వం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సర్వసంగ వివర్జిత. ఉదాహరణకి మనకి ఓ స్వీట్ ఇష్టం అనుకోండి, ఆ స్వీట్ తింటాం, ఇది బాగుంది అంటాం, కాసేపు బాగుందండి, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ అంటాం. అక్కడ ఏమవుతుంది, తిన్నావు, బాగుంది అన్నావు, కొంచెం దాని గురించి అంటించుకున్నావు, అది అయిపోయిన తర్వాత నీకు సడన్గా ఎవరో వచ్చి, ఏమండి మీకు ఇది ప్రజెంటేషన్ ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు తీసుకోండి అన్నాం అనుకోండి. అనేటప్పటికీ మనకి 1,00,000 రూపాయలు నాకు వీళ్ళు వచ్చి ఇస్తున్నారు అని చెప్పేటప్పటికి మొదట స్వీట్ తిన్నప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి సంగత్వం కన్నా ఈ 1,00,000 రూపాయలు నీకు వాడిచ్చి నీ కాళ్ళకు దండం పెట్టి ఇది మీకోసం ఇస్తున్నామండి, మీరు దీన్ని ఉపయోగించుకోండి అని అన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి మనిషి మీద, ఆ వచ్చినటువంటి ధనం మీద మనకి సంగత్వం ఉంటుంది. ఆయన చాలా గొప్పవాడండి, నేను ఏం చేశానని చెప్పి నాకు 1,00,000 ఇచ్చాడని చెప్పి స్వీటు తిన్నప్పుడు పెట్టుకున్న సంగత్వం కన్నా నీకు ఇలాగ 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వాడి సంగత్వం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సంగత్వం ఏంటంటే, అబ్బో మీరు లేకపోతే అసలు ఇవేమీ నడపడానికే కష్టం అండి, మీరు ఉండాలండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, మీరుంటే గలగలలాడుతూ అన్ని పనులు చేసేస్తూ ఉంటారండి అని పొగుడుతూ ఉంటే, అటువంటి పొగడ్తలతో సంగత్వం పెట్టుకుని అదే సత్యం అనుకుని, అదే నిత్యం అనుకుని ఆ పనులే రిపీటెడ్గా చేస్తూ ఇంట్లో చేయాల్సినటువంటి ధర్మాలను వదిలేసేటువంటి సంగత్వం కూడా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఏదో వస్త్రాలని, ఆభరణాలని, సంపదలని, ప్లాట్లని, ఇళ్ళని, ఇటువంటి వాటిలతో సంగత్వం అంటే అంటించుకోవడం అనేటువంటి రేంజ్ కొన్ని ఇమ్మీడియట్గా వదిలేస్తాం, కొన్ని ఏమో కొంతసేపు ఉంటుంది, కొంతేమో ఇదిగా ఉంటుంది. ఇలాగా ఇటువంటి సర్వసంగత్వాలు
ఇలాంటి సర్వసంగాల్ని కూడా వివర్జితా వదిలేస్తూ ఉంటారమ్మా. వదిలేసేసి తర్వాత అటువంటి వాళ్ళున్నారే, ఇట్టివారు సంఘస్త్వే యథతే, అప్పుడు అలా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు సాధువులు. వాళ్ళతో సంగత్వం పెట్టుకుంటే శుభం కలుగుతుంది. సాధ్నోతీతి సాధు, తర్వాత సాధ్నోతి శుభమితి సాధు అని చెప్పాంగా, శుభాలు కలిగిస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళతో నువ్వు కానీ సంగత్వం పెట్టుకుని వాళ్ళ మాటలు విని వాళ్ళ కబుర్లు వింటూ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని సరైనటువంటి డైరెక్షన్లో అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే సంగ దోషహరాహ, అటువంటి వాళ్ళు నీ సంగత్వ దోషాన్ని హరించగలిగినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళతో మనం సంగత్వం పెట్టుకోవాలి. నీకు సంగత్వం పెంచేటువంటి వాళ్ళతో కాదు, సంగత్వాన్ని హరించేటువంటి వాళ్ళతో పెట్టుకోవాలి. అప్పుడు నీకు సంసారాసక్తి పోతుందమ్మా అని రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.